నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ శ్రీనివాసుల అనంతరామ్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో కన్యా రాశి వారికి ఓవరాల్గా ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు కొత్త సంవత్సరంలో? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రాశి వారికి 14-2 ఆదాయం 14, ఖర్చు 2, అవమానాలు 6. మంచి అనేవాళ్ళు 6, చెడు అనేవాళ్ళు 6 సమానంగా ఉన్నారు కాబట్టి టెన్షన్ లేదు. అయితే ఆదాయం ఎక్కువగా ఉంది. ఉన్నదాన్ని వీళ్ళు ఖచ్చితంగా నిలబెట్టుకుంటారు. ఇప్పుడు 14 రూపాయలు 2 రూపాయలు ఖర్చు పెడితే మిగతా 12 రూపాయలు పక్కకేస్తారు. ఆ 2 రూపాయలు కూడా వీళ్ళకు ఆరోగ్యపరంగానో ఇంటి పరంగానో ఖర్చు అయితే తప్ప ఇతరత్ర వేస్ట్ ఖర్చులు వీళ్ళు పెట్టరు. ఒక రకంగా చెప్పాలి అంటే కన్యా రాశి వారి పరిస్థితి ఇంకెట్లా చెప్పాలి అంటే మొత్తం కూడా ఆడవాళ్ళ పెత్తనం అనే చెప్పుకోవాలి. ఇటు ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఆడవాళ్ళ పెత్తనం. అందుకే దాచిపెట్టుకోగలుగుతారు. ఆడవారి చేతికి వచ్చిన సొమ్ము వాళ్ళు లెక్క వేసుకుంటే మన దేశాన్ని పరిస్థితి లెక్కేసుకుంటే ఆర్థిక మంత్రి ఆడవారు, ఢిల్లీ ఆడవారు, మొన్న మధ్య ఎన్నికైనారు, రాష్ట్రపతి ఆడవారు. అంటే ఓవరాల్గా దేశాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నారు. అట్లాంటిది వాళ్ళ జీవితాన్ని వాళ్ళు పరిపాలించుకోలేరా? ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది. ఎట్లా లెక్క వేసుకున్నా వీళ్ళు చక్కటి ఆదాయాన్ని చూస్తారు. వీళ్ళు ఆదాయాన్ని పెంచే మార్గానికి కూడా అడుగులు వేస్తూ ఉంటారు. అందులో సందేహం లేదు. ఈ రాశి వారు మగవారైతే ఆడవారి మాట వినడం ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లో ఆడవారి మాట వినండి. పెళ్ళైన వారు బాగా కలిసి వస్తుంది అంటారు? ఖచ్చితంగా 100% కలిసి వస్తుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పెళ్ళి కాని వారు ఎవరైనా ఉంటే అమ్మ మాట, అత్త మాట, ఇలా పెద్దవాళ్ళ ఆడవాళ్ళ మాట వినండి. ఖచ్చితంగా మీకు మంచి అడుగులు పడుతూ ఉంటాయి. అందులో సందేహం లేదు. జీవితంలో కొత్త బాట వేసుకోవడానికి వీళ్ళకి ఆడవాళ్ళే మార్గదర్శకంగా కనపడుతూ ఉంటారు. విద్యారంగ విషయంలోకి వస్తే కూడా ఆడవాళ్ళే ఎక్కువ చదువుతారు మగవాళ్ళ కంటే కూడా. చదివే విషయంలో ఆడవాళ్ళే బాగా చదువుతారు. నిజంగా కన్యారాశి అని చెప్పినందుకు ఆడవారికే ఈ రాశి మొత్తం ప్రిఫరెన్స్గా కనపడుతుంది ఈ సంవత్సరం మొత్తం కూడా. కాబట్టి ఎటువంటి సందేహం లేదు. ఆడవాళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒక స్టెప్ పైన ఉంటారే తప్ప కింద ఉండరు. ఇక తిట్టడం అంటారా, ఆడవారి మాట వింటున్నాడు ఈడ అని చెప్పి తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. అది మనసులో పెట్టుకోకుండా ఎవరు విన్నాను, నేను అమ్మ మాట విన్నా, భార్య మాట విన్నా, పక్కనోడి మాట వినలేగా అన్న ఇదిగా కనుక మనం వెళ్ళగలుగుతాం మగవాళ్ళు ఇంకా బాగుంటుంది. ఆడవాళ్ళు కూడా పెత్తనం ఏమదే, మొగుడి పెత్తనం ఏం లేదు ఇంట్లో, ఏమదే పెత్తనం. తల్లి కూడా అంతే, భర్తని కాదని కొడుకుని కాదని ఏమే పెత్తనం చేస్తుంటుంది ఇంట్లో అని తల్లిని అంటాం, భార్యని అంటాం చేస్తూ ఉంటారు. ఎవరు ఎన్నన్నా చెల్దే అన్నట్లు ఉండాలి. పోతే వాళ్ళు అంటూనే ఉంటారు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఏనుగు పోతుంటే కుక్కలు మొరుగుతాయి, ఏనుగు పట్టించుకుంటుందా? అలా హాయిగా ప్రశాంతంగా చెవుకుంటూ ముందుకెళ్తుంది. వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా అలానే వెళ్తూ మీ కుటుంబాన్ని పోషించుకుంటూ మిమ్మల్ని మీరు పోషించుకుంటూ ముందుకుండాలి. ఆ విధంగా ఈ రాశి వారికి ఉంది. కాబట్టి ఈ రాశి వారు ఓవరాల్గా బాగుంటుంది. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, పెళ్లి కావాల్సిన అమ్మాయిలు, వాళ్ళ నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పండి. నిర్మోహమాటంగా నాకు ఈ సంబంధం ఇష్టమో లేదు, నాకు ఈ సంబంధం ఇష్టం లేదు, ఎందుకు ఇష్టం లేదు, నిర్మోహమాటంగా చెప్పండి. దాన్ని పెద్దవారు ఈ రాశివారి దగ్గర ఉందంటే ఈ రాశివారు చెప్పింది పెద్దవాళ్ళు కూడా వింటారు ఒక్కొక్కసారి. అది కనపడుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా కనుక చెప్పినట్లయితే మగవాళ్ళైనా సరే ఈ అమ్మాయి ఎందుకు ఇష్టం, ఈ అమ్మాయి ఎందుకు ఇష్టం లేదు అన్నట్లుగా కనుక పెద్దవాళ్ళకి చెప్తే ఖచ్చితంగా మంచి మంచి సంబంధాలు వచ్చి వీళ్ళకి ఈ సంవత్సరం మొదట్లోనే సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ శ్రీరామనవమి తర్వాతనే సంబంధాలు కుదురుతాయి. ఇక విద్యార్థులు, వ్యాపారస్తులు, నిరుద్యోగులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండిపోతుంది గురుగారు? విద్యార్థులు లెక్క వేసుకుంటే మంచిగా చదువుతారు, డౌట్ లేదు. చాలా ప్రశాంతమైన మనస్సుతో చదువుతూ ఉంటారు, మంచి ముందుకెళ్తారు. మంచి కెరియర్ని వీళ్ళు అందుకోవాలన్న ఆలోచనతో ముందుకుంటారు. కాబట్టి ఈ రాశి వారు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరికి విద్యార్థుల విషయంలో ఆలోచించాల్సిన పనే లేదు. ఇక వ్యాపార విషయానికి వస్తే మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు వేసే ప్రతి స్టెప్పు ఏ వ్యాపారమైనా కావచ్చు ముందడుగుంటుంది. మన వ్యవసాయ రంగం కూడా అంతే ఉంది. చక్కగా మంచి ఆలోచనలతో వీళ్ళు
సరైన సమయానికి మందు కొట్టడం, సరైన సమయానికి నీళ్లు పెట్టడం, ఇట్లా ప్రతిదీ కూడాను వీళ్ళకి వచ్చే ఆలోచన. అర్ధరాత్రి వీళ్ళకి ఎక్కువ, ఈ రాశి వారికి గొప్పతనం ఏంటంటే అర్ధరాత్రి ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి వీళ్ళకి. అర్ధరాత్రి లేచి ఆలోచిస్తారు, అది సక్సెస్ అయితే అవకాశాలు కనపడుతున్నాయి. ఉదయం అంతా ఏం లేకపోయినా అర్ధరాత్రి ఆలోచనలు బాగా ఉంటాయి కాబట్టి ఆ విధంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఆశాజనకంగా కనపడుతూ ఉంటుంది. ప్రతి వారికి కూడా, ఈ రాశిలో ప్రతి వారికి కూడా ఉద్యోగాలు 100కి 100% వస్తాయి, అందులో సందేహం లేదు. అయితే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. వీళ్ళు ఒకటికి 4 రాళ్ళు వేయాలి. 4 చోట్ల మనం అప్లికేషన్లు పెడతాం కదా, అలా వచ్చిన ప్రతిదీ అప్లికేషన్ పెడితే ఒకటి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. కొంతమందిలో ఈ రాశిలో వారి జాతక బలాన్ని కనుక లోతుగా కనుక వెళ్ళి చూస్తే 4 కూడా వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయి. ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మిగతా 3 వదిలిపెట్టాలి పరిస్థితి అలా ఉంది వీళ్ళకి. కాబట్టి ఓవరాల్గా ఈ రాశి వారిని వెనక్కి తిరిగి చూసే పని లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. సరే, కొంచెం పరిస్థితులు బాగానే ఉన్నాయి కాబట్టి మరి ఏదన్నా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలంటే ఏ రంగాలు బాగుంటాయి అంటారు గురుగారు? వీళ్ళకి పరిస్థితి ఏ రంగమైనా పనికొస్తుంది. పరిస్థితి అంత అనుకూలంగా ఉంది కాబట్టి, ఆచిచూచి వ్యవహరించేటువంటి మనస్తత్వం ఉంది కాబట్టి, నువ్వు ఏ చిన్న దాంట్లో పెట్టు, ఏ పెద్ద దాంట్లో పెట్టు, ఖచ్చితంగా దాన్ని మంచి బాటలో నడిపించుకొని లాభాలు తీసుకొచ్చుకుంటాం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఈ సంవత్సరంలో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు ఈ రాశి వారికి? జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒకటే, వీళ్ళు ప్రతిదాన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నారు కాబట్టి దాన్ని ఎక్కువగా ఆలోచించండి, అంటే ఫిల్టర్ ఎక్కువగా చేయండి. ఒక ఫిల్టర్ కాదు, దాన్నే 2-3 సార్లు ఫిల్టర్ చేసి కనుక ముందుకు వెళ్ళగలిగితే బాగుంటుంది. ఏదో ఒకసారి ఆలోచించాం, 2 సార్లు ఆలోచించాం, ఏం కాదులే అని కాదు, లోతుగా వెళ్ళి ఆలోచించుకొని కనుక ముందుకు అడుగులు వేస్తే ఇంకా బాగుంటుంది. నేను చెప్పిన దానికి ఇంకా మంచి రిజల్ట్ ఖచ్చితంగా చవి చూస్తారు. కాబట్టి రాశివారు ప్రశాంతంగా ముందుకు వెళ్ళొచ్చు, ఎటువంటి సందేహం లేదు. సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి గురుగారు. రెమెడీ అంటే ఆధ్యాత్మికపరమైనది ఏది చేసుకున్నా పర్వాలేదండి, ఏ దేవతారాధన చేసినా ఎలా ఉన్నా కానీ పర్వాలేదు. ఈ రాశివారు ఏ దేవుణ్ణి ఆరాధించినా పర్వాలేదు, బాగుంటుంది. ఏదన్నా కొన్ని దానాలు ఏమైనా చేసుకోవచ్చు అంటారా? కొంచెం మంచి దానాలు అంటే వీళ్ళకు వచ్చేసి దానాలు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే వీళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేదు. వీళ్ళు ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి చింతపండుకు సంబంధించి పులిహోర కాస్త నివేదన చేయించి బీదవాళ్ళకు పెడుతూ ఉంటే బాగుంటుంది. నెలకు కనీసం ప్రతి శనివారం అంటే 4 శనివారాలు 5 శనివారాలు వస్తే ప్రతిసారి పోలేకపోయినా నెలకు ఒకసారి అయినా సరే 12 రోజులు అవుతాయి. 12 రోజులు 2 కిలోల పులిహోర బీదవాళ్ళకు పంచి పెట్టడంలో తప్పలేదు కదా. ఆ విధంగా పులిహోర మాత్రమే, మళ్ళీ వేరే పనికి రాదు. పులిహోర వరకు కాస్త పులుపు తగిలే విధంగా ఉన్నది ఏదైనా పెడుతూ ఉంటే చాలా బాగుంటుంది. చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. మంచిదండి.